మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇది మన వల్ల కాదు. మనం పనికిరాని ఆలోచన చేయడం వల్ల మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నేను వదిలేస్తాను, నాకేముంది, మీరు 4 సార్లు ఎక్స్ట్రాగా ప్రవర్తించారనుకో, నేను వదిలేస్తాను, ఇంకా నేను పట్టించుకొని నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మీరు తెలియకుండానే మీరు అదో పాతాళంకి వెళ్ళిపోతారు, మీరు నాశనం అయిపోతారు. మనల్ని ఎవరు ఆశీర్వదించలేరు. మనల్ని ఆశీర్వదించే దేవుని వైపే చూడాలి. ధన్యులు. నువ్వు ధన్యుడువా? నేను చెప్పుకుంటాను. ఇప్పుడు నా పిల్లలు, నా కుటుంబం నా దేవుని సన్నిధిలో ఉన్నారు. స్తోత్రం. ఈరోజు నేను దేవుని పరిచర్లో వాడబడుతున్నాను. ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో దేవుడు వాడపడడానికి కృప చూపుతున్నాడు. వెళ్ళే ప్రతి స్థలాల్లో అన్న నువ్వు నాకు తెలుసు, నా టీవీలో వాక్యం చెప్తున్నావు అంటే నా బతుకేంటి, నేనేంటి. మొన్న మీటింగ్ వెళ్తే వాళ్ళు ఇచ్చిన కవర్ చూసి నాకు ఆశ్చర్యం వేసిందండి, ఏడుపు వచ్చేసింది. ప్రభా, 20 రూపాయల కానుక చేతిలో పెట్టడం కూడా తెలుసు, ఈరోజు ఎంత పెద్ద కానుక వచ్చి ఏడుపు వచ్చేసింది నాకు. ఎంతమంది వచ్చి అన్నా మీరు తెలుసు అన్నా మేము వాక్యం చూస్తామన్నా అంటే నా బతుకేంటి, నా బతుకేంటి. అక్కడ పనిలోనూ ఇక్కడ సేవలోనూ నా కుటుంబ విషయంలోనూ నేను అన్ని బ్యాలెన్స్ చేసుకున్నా. నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టకూడదు, నా సహోదరులు నేను వదిలిపెట్టకూడదు. అందరం కావాలి, అందరూ సెట్ అయిపోవాలి. నువ్వు మిగతా వాటిని ఆలోచించి ఎన్ని ఎలా చేయగలుగుతావు? ఫస్ట్ దేవుడు అనండి గట్టిగా. దేవుని పని, వెంటనే కుటుంబం. ఏంటండి? కుటుంబం, వెంటనే నీ కుటుంబ పరిధిలో ఉన్న వాళ్ళందరూ. ఈ 4 ఆలోచనలు నీ మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పనికిరాని చెత్త నీకు అక్కర్లా. దేవుడు కృప చూపించే దేవుడు పాదాలు పట్టుకోండి, ప్రభువా నా పని ఆశీర్వదించయ్యా. తీసుకొస్తాడు. గుర్తుందా, దాచావు నీ చేతుల్లో పాట రాసినప్పుడు ఏంటి? సరిదా పని సృష్టిస్తాడు అని ప్రకటించిన నెల రోజుల తర్వాత దద్దరిల్లిపోయిందండి పని. ఎవ్వరు చూస్తే వాళ్ళ చేతిలో పని, అందరూ పని ఆశీర్వదించబడిందండి. మనం పోగొట్టుకున్నాం చెప్పాలి. కానీ ఈరోజు కనుక ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే కనుక అసలు మీ స్థాయి వేరేగా ఉండేది, మీ పరిస్థితి వేరేగా ఉండేది. నన్ను ఆశీర్వదించిన నా దేవుడు, నేను ధైర్యం చెప్తున్నాను, నువ్వు ధన్యుడివి, నేను ధన్యుణ్ణి. ఏ విషయంలో అయినా సరే, ఎవ్రీథింగ్, ఏ విషయమైనా సరే, ఏ విషయంలో అయినా సరే నేను ధన్యుణ్ణి. నేను నా కుటుంబంతో ఉన్నాను, ఎంటైర్ ఫ్యామిలీ అంతటి, అటు తల్లి అది నా తండ్రి గారి ఇంటి సంతానంతో, తల్లి గారి అందరితో కలిసి ఉన్నాను. నేను ధన్యుణ్ణి. వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు నాకు ఏ లోటు చేయలేదు. నేను ఉండటానికి ఇల్లు, ఆరాధించుకోవడానికి మందిరం, అనేక ప్రాంతాల్లో వెళ్ళి దేవుని పని చేయడానికి దేవుడు నాకు వాహనాలు. నేను ధన్యుణ్ణి. దేవుడు నాకు చక్కని 2 బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళిద్దరు దేవుని కృపలో ఉన్నారు. నేను ధన్యుణ్ణి. నాకు ఇచ్చిన భార్య దేవుని కృపలో ఉంది. నేను ధన్యుణ్ణి. నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. నా కుటుంబం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించే నా ఆత్మీయ పిల్లలు మీరు నా చుట్టూనే ఆవరించున్నారు. నేను ధన్యుని కాదా? యెహోవా
తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ ధన్యత అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిని బట్టే. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి వస్తుంది? నువ్వు లోకం వైపు చూస్తే రాదు ఈ ధన్యత. నువ్వు దేవుడి వైపు చూడు. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడితే నా లైఫ్ పనిలో ఉన్నా అని చెప్పండి. ఏం చెప్తారు? ఎవరన్నా మిమ్మల్ని ఎద్దేవ చేశారనుకోండి, నా బాబు అంటాడు నేను చాలా బిజీ, నేను వాడ కడుతున్నాను అంటాడు. మీరు కూడా చెప్పండి, నేను నా లైఫ్ని సెట్ చేసుకోవాల్సిన సమయం ఇది, పనికి మాల నాట్లలోకి రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా మాట్లాడితే కూడా అదే చెప్పండి, ఇక ఆ మాటలు వద్దు, అయిపోయింది. ఒకసారి మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా పెద్ద సమస్యగా పరిణమిస్తూ ఉంటాయి. నిజమే. కొన్ని పొరపాట్లు మనం చేసినప్పుడు కూడా పరిణమిస్తూ ఉంటాయి, తప్పుగా పరిణమించేస్తూ ఉంటాయి. నీ హృదయంలో నువ్వు కళ్ళు మూస్తే ఎవరు గుర్తురావాలి తెలుసా? వేసే. మీకు నిజంగా 4 రోజుల నుంచి అలా గుర్తుచ్చాడు దేవుడు. అట్లా మీరు అబద్ధం చెప్తారు. అట్లా ఎవరెవరో ఏదో ఇది గెలిచేస్తుంది, అది గెలిచేస్తుంది. ఎందుకు మనకేంది? ఓకే అనుకున్నాం, ఏదో అనుకున్నాం, ఎందుకంటే ఆ టైము అలాంటి సిచ్యువేషన్ కాబట్టి. అయిపోయింది, క్లోజ్. ఇక మన పనిలోకి మనం వచ్చేయాలి. ఎందుకు తెలుసా? ఎవరు గెలిచినా సరే నువ్వు మాత్రం ఆ స్థితిలోనే ఉంటావు. నువ్వు ప్రయాసపడితేనే, కష్టపడితేనే నువ్వు పైకి లెగుతావు. ఎవరో గెలిస్తే నేను సంతోషపడడం కాదు, కానీ నేను గెలిచి నా వాళ్ళందరినీ సంతోషపెట్టాలి. చెప్పాలి. ఎంతమందికి అలా ఆశగా ఉంది? నేను గెలవాలి, నేను నా వాళ్ళందరినీ సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం. రాంబాబు గారి స్పిరిట్ చూసి నాకు చాలా నచ్చిందండి. ఆయన కూడా చేస్తారు. ఈ వయసులో ఆయన కూడా నేను గెలవాలి, నా కుటుంబాన్ని గెలిపించాలనే స్పిరిట్తో యోహాన్ గారు, రాంబాబు గారు ఎత్తితే నాకు చాలా సంతోషం అనిపించింది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. పిల్లలారా, యవ్వనస్తులు మనకున్నట్టు ఎవ్వరికి లేడు. స్తోత్రం. మన పిచ్చిలు ఎక్కువేనంట జనాలకి. మీటింగులు చూసి కాదు, ఈ పిల్లలను చూసి. వాళ్ళే మనుషులండి బాబు. పెద్ద పెద్ద గిల్లెట్టుకుని వచ్చేస్తున్నారు. అసలు దెయ్యుల్లో ఉన్నారు వీళ్ళందరూ ఎవరండి అన్నారు. వీళ్ళందరూ మా పిల్లలే అన్నాను. అసలు ఎంటర్ మొత్తం భీమవరం మొత్తానికి మనకున్నంత యవనస్తులను దేవుడు ఎవరికి కావాలా? ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఇంక చెప్పలేను. వాళ్ళు పొగుడుకుంటే మనకేమవుతుంది? స్తోత్రం. దేవుడు మనకిచ్చాడు, మిమ్మల్ని వాడుకోవాలి. దేవుడు నిలబడాలి. ప్రభా నేనేంటో చూపించుకోవాలి. అది రోషం కాదు, అదేదో ఎవరి మీదో కాదు. ఒక్క చిన్న సందర్భం చెప్తాను, టైం అయిపోయింది. అయినా చెప్పమంటారు వద్దంటారు? నేను ఒకరోజు నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి ఈ విషయం కొంతమంది కూడా తెలుసు. ఒక అబ్బాయి వచ్చి, వాడి పేరు ఏదో ఉందిలేండి, అది అడగండి. వాడు నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను దేవుని సన్నిధికి వస్తాను, త్రిపుర సుందరితో నాకు పెళ్ళవుద్దని అన్నాడు. అంటే మధ్యలో ఒక పదం ఉందా, తీసాను నేను. మధ్యలో పదం ఉంది, నా నెలరా ఇవే. నాకు త్రిపుర సుందరితో పెళ్ళవుద్దని అన్నాడు. ఆడికి అప్పటికే ఒక 20 ఏళ్ళు 24 ఏళ్ళు ఎంత ఉంటాయి. ఆడు ఎంతే ఉంటాడు. వీడు చిన్నోడు కాబట్టి ఎంత ఉన్నాడు. ఆడు అప్పటికే ఎంత ఉంటాడు. ఈ త్రిపుర సుందర అన్న అమ్మాయి ఎలా ఉంటుందంటే నా అలా ఉంటుంది. బాగుందా జంట? ఇలా ఉంటుంది. ఉంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను కాబట్టి బాధ కలుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తాను ఒక విషయం ఉంటే. కోపంగా చూస్తుంటాను. మంచి బిడ్డవుగా నేను అన్నాను, నాయన నువ్వేమో షార్ట్, ఆ పిల్లేమో ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది. త్రిపుర సుందరే, నిజంగా త్రిపుర సుందరే. త్రిపుర సుందరి అన్నంలో కాదు, ఆ పేరు అలాంటిది. ముందు పేరు తీసాను, మీరు పెట్టుకోకండి, ఇదినే దయచేసి దండం పెడతాను. నేను అన్నాను, తప్పురా అంటే వెళ్ళి కూర్చో. ఆయన నాతో ఏమన్నాడు సార్, నేను ఏ విషయంలో తక్కువ చెప్పండి అన్నాడు. పొట్టోడు అంటే బాగోదు. నువ్వు పొట్టోడు కదరా, మేము ఈఫిల్ టవర్లో ఉంది అంటే బాగోదు కదా, బాధపడతాడు. నేను అన్నాను, వాళ్ళ నాన్నకి 2 కొంపలు ఉన్నాయి, ఇంటి నిండా బంగారం, బోళ్ళంత ఆస్తిపరుడు. నువ్వు చూస్తేనేమో సేవండి దాకలు తోగేసి రాకం. ఎలా పెళ్లి చేస్తాడు మామూలుగా అనుకుందాం సార్ అంటే, ఏమండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదన ఎంతనండి నేను అంటే నేను అన్నాను,
కౌర్లు చెప్పడానికి ఏముంది, కొండపల్లిరాజు సినిమా. కొండపల్లిరాజు సినిమా చూశారు కదా, చూడనట్టు విచిత్రంగా పెట్టకండి పక్కన. చూడమంటే ఇప్పుడు వెళ్ళి చూడమని కాదు, అప్పుడు ఎప్పుడో చూసాం చిన్నప్పుడు. ఆ సినిమాలో నీకంటే ఎక్కువ సంపాదించి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మొత్తం నీ బిల్డింగే కొంటానంటాడు. అలా కొనేస్తాడు. అది సినిమారా బిడ్డ, రియాలిటీలో జరగదు అన్నాడు. వచ్చే సంవత్సరం ఈ టైంకి వాళ్ళు ఎదురుగానే బిల్డింగ్ కొంటానండి అన్నాడు. కొంటానంటే నేను అన్నాను, ఒరే బాబు, రేపు సంవత్సరం కాదు 2 సంవత్సరాల్లో కనుక నువ్వు అది సంపాదింతే నేనే వెళ్ళి, నాకు అంత సీన్ లేదులే, ఊరికే నేనే వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తే కొట్టేస్తాడు నన్ను, వాళ్ళ దగ్గర బంధువులు కూడా పైగా, నేనే మాట్లాడతాను రా అన్నాను. అంటే ఆడేం చేశాడంటే చాలా సీరియస్ అయిపోయాడండి. ఎందుకు ఆడికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, రోషం వచ్చేసి వెళ్ళిపోయి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తానికి మొత్తం చేస్తాడు. ఈలోగా తెలియకుండానే వీడు ఎవరితో మాట్లాడడం, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడడం, ఇదంతా మా ఇద్దరికి తెలియకుండా ఒక భయంకరమైన గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వస్తే ఆడి పని ఆడు చేసుకుంటాను, నా పని నేను చేసుకున్నాను. చెప్పాను కదా మనం ఏగలతో లేస్తున్నామని. బండి అమ్మి సైకిల్ కొన్నానని చెప్పాను కదా, సైకిల్ వేసుకుని అక్కడ పెట్టాను. ఈడండి జస్ట్ 2 సంవత్సరాలు అలా జరగలేదు, కానీ మొత్తానికి ఒక 5 సంవత్సరాల్లోనే వాడి స్థితి ఎంతో మారిపోయిందండి. అంటే ఎంతో సంపన్న స్థితికి వెళ్ళిపోయాడు. అప్పట్లోని ఒక అద్భుతమైన ఫోన్ ఒకటి ఉండేది, అది జేజీ దగ్గర ఉండేది. ఆడు వచ్చి, జేజీ నాకు ఫోన్ కాల్ చేసి, నేనేమో ఎదురు కూర్చున్నాను. మనమేమో అంట్ల పైకి రేపాం మంచి స్థితిలోంచి, ఆడేమో ఎక్కడ లేని అద్భుతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఆడొచ్చి, జేజీ ఫోన్ ఇచ్చి జేజీ 1155 కొంటాను జేజీ, కొత్తది తీసుకుందాం అనుకున్నాను జేజీ, కొత్త మోడల్లో ఇంత ఫ్రీక్వెన్సీ ఇంగ్లీషు ఫ్రీక్వెన్సీ లేదు జేజీ, ఇది క్యారీ చేసుకుంటే బాగుంటుంది జేజీ అన్నాడు. వీడి మాటలు వెళ్ళలేకపోతున్నాను నేను. వీడు నా గురించే మాట్లాడుతున్నాడు తెలుసు కదా. ఇప్పుడు ఎవడన్నా పక్కడు వీడు మనల్ని ఎదవని చేతగా మాట్లాడుతున్నాడు, ఎందుకు వచ్చిన కర్మ, నా బతుకు పోయింది. ఇప్పుడు ఏదైనా అన్నాను అనుకో, అప్పుడు కూడా అంటాను, మన నాకు నోరు తినకూడదుగా, ఏదో అంటాం, ఎందుకు వచ్చింది ఆడితో అసలు సమాధానం ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళిపోయిన తర్వాత జేజీ ఏంటి సైకిల్ ఎవరిది అన్నాడంట. ఏంది అన్నాడంట. అయ్యో చాలా ధ్యాన స్థితికి వెళ్ళిపోయారే. అని నుంచున్నాడంట. మా వాడికి అర్థం కావట్లేదంట, ఏడేళ్ళ నుంచున్నాడు ఏంటి ఈ నాకు చెప్పడా. నుంచుంటే అప్పుడు ఏంటి అలా నుంచున్నావు అన్నాడంట మానవుడు. లేదండి ఆయన అలా అయిపోవడం, ఆయన పతనకి అక్కడి నుంచి ఆ పతన స్థాయిలోకి రావడం చూసేటప్పటికి నాకు బాధ కలిగి ఆయన కోసం ఒక నిమిషం ఏంటంట మౌనం పాటించి వెళ్ళాడు. నా ప్రేమైన దేవుని పిల్లలు నమ్మండి, ఒత్తి అండి మా వాడు చెప్తే నాకు ఎంత ఏడుపు వచ్చేసిందో. నేను చేసిన తప్పేంటి, ఆడికి మంచిగా చెప్పాను, ఆడు అర్థం చేసుకోలేదు, ఆడు నన్ను అపార్థం చేసుకొని పైగా ఇప్పుడు నా మీద ఇంత దరిద్రంలో మనం వచ్చితే సూసైడ్ చేసి చచ్చిపోతాం అన్నమాట. అలాంటప్పుడు సరే వెళ్ళిపోయాను. కరెక్ట్గా సంవత్సరం అయిందండి. నేను జేజీ ఒక చోటకి వెళ్తుంటేనండి నిక్కర ఒకటి వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నిక్కర వేసుకుని బనీని ఒకటి చిరుగుపోయిన బనీని వేసుకొని ఎలా ఉండే అని డబ్బా వేసుకొని పిద్దాండి హెత్తనాడు. అరే వీడు మనకేదో సానుభూతి ప్రకటించిన వాడైనా ఇంటరా నన్ను, మన సానుభూతి ప్రకటించిన వాడే కదా రేడు అన్నాను. అవునా, వీడు ఎదిగిపోయి నీడు ఒక దాంట్లో ఇరుక్కుని పోలీసు వాళ్ళు తాట తీసేసి ఆడు సంపాదించిన ఆస్తి కూడా రికవరీ చేస్తే అలా ఇంకెక్కడ పెట్టకుండా పిండి ఆడే మిషన్ దగ్గర పెట్టాడండి. ఆడిది కదా పిండి ఆడే మిషన్. సంవత్సరం తిరిగేటప్పటికి ఈ సంవత్సరంలో దేవుడు కృప చూపించాడు. నమ్మండి నమ్మకపోండి, నేను ఆడి కోసం ప్రార్థన కూడా చేయలే. ఆ రోజు బాధపడ్డాను, నా స్థితి ఏంటి ఇలా వచ్చేసింది ప్రభువా, నా పరిస్థితి ఏంటి ఇలా. ఒకటి కాదు, నేను చెప్తున్న మాట ఏంటంటే నువ్వు తొడగొట్టినంత మాత్రాన అవదది. కృప చూపించే ఒకడు ఆకాశం ముందు ఉన్నాడు. కృప చూపించే ఒకడు ఆకాశం ముందు ఉన్నాడు. తూర్పు నిండైనను పడమటి నిండైనను ఉత్తరము దక్షిణ నుండి హెచ్చు కలగదు.
మరి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి నీకు హెచ్చు కలుగుతుంది. తొడగొట్టిన వాళ్ళు తొడలు కొట్టద్దు. నేను అందుకు చెప్తున్నాను, అలా చేయొద్దు. అలా చేయడానికి ఇప్పటికీ నేను భయపడేది ఏంటంటే, ఆ ఒక్క చూపింత నా తడాక ఏంటి అన్నాను అనుకోండి, నేను అనుభవించక తప్పదు. భయం అత్యవసరమైతే కానీ కొన్ని మాటలు నేను స్లిప్ అయ్యి వదలను. రేపు యవన పిల్లలకి నేను చెప్తున్నాను, మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకునే కృప దేవుడు ఇవ్వాలి మీకు. అవును, రేపొద్దున్న మీరు సొంత ఇళ్లలో ఉండి, స్తోత్రం, మీ గృహ ప్రార్థనలు చేసుకోవాలి. మీ కుమారులు మీ కుమార్తెలు మీ ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతూ ఉండాలి. వాళ్ళు మంచి మంచి చదువులు చదువుతూ ఉండాలి. మీ ఇంట్లో దేవుని దీవెన కనబడాలి. నువ్వు ఏ రంగంలో అయినా ఉండు, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఒకడు ఉన్నాడు, నిన్ను దీవించే దేవుడు ఒకడు ఉన్నాడు. అయితే ధన్యుడు. అప్పుడు నిన్నేమంటారు? అందరూ ఏమంటారట? చెప్పాలి. ఇది మొదలుకొని వచ్చు తరములన్నీ నిన్ను ధన్యురాలని అందరూ అని అంటుంది ఎవరో? ఎలిజబెత్ అమ్మ మరియమ్మతో. ఇది మొదలుకొని నిన్ను వచ్చు తరాలన్నీ ఏమంటారు తెలుసా? మీలో ఎంతమంది అనిపించుకోవాలనుకుంటున్నారో? ధన్యులు అనిపించుకోవాలనుకుంటున్నారో? ప్రభా, వచ్చే తరాలు నన్ను ధన్యుడు అనుకోవాలయ్యా. వచ్చే తరాలు నన్ను చూసి, ఇదిగో ఒకప్పుడు ఇతను ఇలాంటి స్థితిలో ఉండేవాడు, ఒకప్పుడు ఇతనికి ఏమి ఉండేది కాదు, ఒకప్పుడు ఇతని స్థితి చాలా దీనమైన పరిస్థితి, ఈరోజు వీళ్ళ దేవుడు ఇతని జ్ఞాపకం, ఇతను ధన్యుడండి. ఇతని పిల్లలు చూడండి మంచి మంచి పరిస్థితుల్లో ఉన్నారు, ఇతని కుటుంబం చూడండి ఎంత చక్కగా ఉందో, వీళ్ళ అల్లుళ్ళు చూడండి ఎంత కొడుకుల్లాంటి అల్లుళ్ళు వచ్చారో, వీళ్ళ కోడళ్ళు చూడండి కుమార్తెల్లాంటి కోడళ్ళు వచ్చారో అని నిన్ను చూసి అసూయపడేంత ఆశీర్వాదాన్ని ప్రభువు నీ కలిగించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ధన్యుడివి అనిపించుకోవాలి. అది నీ వల్ల అవ్వదు, కృప చూపించే దేవుని వల్ల అవుతుంది. ఒక్కసారి అనుకోండి, ప్రభా నేను పొరబడ్డాను ప్రభా, నేను అది ఇది అనుకున్నాను ప్రభా, వాళ్ళు వీళ్ళు అనుకున్నాను ప్రభా, కానీ కృప చూపించే నువ్వొక్కడివే నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు అని నువ్వు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. అయ్యా, నా మైండ్ ఎవ్వడు పాడు చేయకుండా ఇది మొదలుకొని నేను నీ వైపు చూడడానికి నాకు సహాయము, శక్తి నాకు దయచేయండి ప్రభా. తర్వాత మొన్న ఏదో సందర్భం వచ్చినప్పుడు అతను కనపడినా కూడా నేను అదే మాట్లాడాను. మీటింగ్లో ఒక వ్యక్తి చాలా ఒక విధానంగా మాట్లాడాడంట. ఇదేంటండి, పాంప్లెట్ గురించి ఇది ఏదో మాట్లాడాడంట. ఆ వ్యక్తి మీటింగ్లో అయిపోయిన తర్వాత వచ్చాడండి ఏదో సహాయం కోసం. మీటింగ్లో అయిన నెక్స్ట్ డే వచ్చి కూర్చున్నాడు. నాకు అతను ఎవరితో మాట్లాడాలో చెప్పారు నాకు. నేను ఒకటి అనుకున్నాను, ప్రభా నా నోరు పెగిలి పొరపాటును కూడా నేను ఆ విషయం అతన్ని అడిగేంత చనువు నాకున్నా, తిట్టగలిగేంత అతని దగ్గర గౌరవం నాకున్నా సరే ఒక్క మాట కూడా పోలే ప్రభా, వీళ్ళు ఒకప్పుడు నాకు బాగా ఎరిగిన వాళ్ళు, ఏదో అన్నాడు కానీ నేను తొందరపడి తిరుగు సమాధానం చెప్పకుండా నాకు శక్తి దయచేయండి ప్రభా, నేను తొందరపడి ఏది మాట్లాడకుండా నాకు శక్తిని దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుని దేవుడు కృపను బట్టి గౌరవంగా చూసి కానుక పెట్టి పంపించేశాం. ఎందుకు తెలుసా? మనల్ని దేవుడు గెలిపించాడు. ఎంత అద్భుతంగా మీటింగ్లు జరిగినాయండి, ఎంత అనూహ్యంగా జరిగినాయి మీటింగ్లు. అసలు ఊహించను, చుట్టూ వర్షాలు అయితే మీటింగ్లు ఇస్తాను. ఆ ప్రజలు డే బై డే ఒక్కో రోజు 12 అయిపోతుంటే ఫస్ట్ డే 12 అయిపోయింది, ఫస్ట్ రోజే 3వ రోజు అయిపోయినట్టు అయిపోయింది. నేను అనుకున్నాను 2వ రోజు జనాలు ఎగేసేస్తారేమో అనుకున్నాను. కానీ ఒక రోజుకు ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతాల నుంచి. మనదెంతండి, మన సేవ ఎంతండి, మనం ఎంతండి. కానీ దేవుడు కృప చూపించాడు, మనల్ని గెలిపించాడు దేవుడు. వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, మాట్లాడకూడదు. అబ్బాయి పరిస్థితి బాగోలేదు. ఆ ప్రెస్టేషన్లో ఏమంటాడంటే, ఇదిగో శాలేమరాజు గారు ఆయన ఫోటో వేసుకున్నాడు, నా ఫోటో వేసుకుంటే నీకెందుకు, నీ ఫోటో వేసుకుంటే నీకెందుకు. ఎంత ఆతురతయో జనాలకి, ఎంత ఆతురతో. టైల్స్ అయితే ఒకసారి మందిరంలో టైల్స్ వేయాలా, నాపరాలు వేసుకోకూడదు అన్నారు. వాళ్ళ బాత్రూమ్లకేమో టైల్స్, మందిరంలో మాత్రం టైల్స్ వేయకూడదు. దౌర్భాగ్యులు మాట్లాడే మాటలు ఇవన్నీ. నా నోరిప్పేస్తున్నాను అనవసరంగా, ప్రభు నన్ను క్షమించిన ఆయన. వాళ్ళ బాత్రూంలో కూడా టైల్స్ వేయించుకుంటారంట, దేవుని మందిరంలో టైల్స్ వేయించారంట. వీళ్ళు ఏంటి అదో పెద్ద నేరం అంట అండి. అడిగామా మనం, అది ఇచ్చాడా? ఇవ్వలేదు, సావలేదు. ఇలా మనం విమర్శించేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ నీ గురి ఒకటే, నిన్ను దేవుడు గెలిపించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. యెహోషువ, హలో యెహోషువ, ఇశ్రాయేలీల కన్నులు ఎదుట
నిన్ను గొప్ప చేస్తాను యోషువా. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నువ్వు గొప్ప చేయబడతావు యోషువా. నిన్ను తిట్టిన వాళ్ళ నోళ్ళ ఎదుటే నిన్ను పొగిడిట్లు చేస్తాను. నిన్ను అపహాస్యం చేసిన వారి ఎదుటే నిన్ను ఘనపరుస్తాను. ఏ స్థలంలో సిగ్గుపడిపోయావో అక్కడే నీ తలను నేను పైకెత్తుతాను. గనులైన వారితో నిన్ను కూర్చోబెడతాను. నువ్వు గెలవాలి. నువ్వు అనుకోండి, నేను గెలవాలి యేసు నామములో. చెప్పండి, నా కుటుంబం గెలవాలి, నా పిల్లలు గెలవాలి, నా సంఘంలో ఉన్న బిడ్డలందరూ గెలవాలి. మేమందరం కలిసి మా దేవునికి విజయ పతాకం ఎగరేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ అమూల్యమైన రక్తముతో కడగబడిన వారిగా మాకు ఆ కృపను దయచేయండి ప్రభువా. మాకు ఆ శక్తిని దయచేయండి ప్రభువా. మాకు ఆ బలము దయచేయండి ప్రభువా. ఈరోజు మన వాళ్ళెవరో కాదు, నేనే గెలవాలి యేసు నామములో. నేను కూడా అదే కసితో ఉన్నాను. ఎవరు గెలవాలండి చెప్పండి? అదే కసితో ఉన్నానండి. మండిపోతూ ఉంటుంది నా లోపల, నేను గెలవాలి అనుకోవాలి. మీరందరూ అనుకోవాలి, నేను గెలవాలి యేసు నామములో. నేను గెలుస్తాను. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. నేను జయం చూస్తాను. యుద్ధం యెహోవాది, యుద్ధము చేసేవాడు దేవుడు. నేను చేయను, మౌనంగా ఉంటాను. కానీ నా దేవుడు నా పక్షం యుద్ధం చేయబోతున్నాడు. నేను గెలుస్తాను, గెలుస్తాను. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నేను గెలుస్తాను. మనం ఓడిపోయి ఉన్నాం, సిగ్గుతో ఉన్నాం. ఈరోజు యవనస్తుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది. అలాంటి పరిస్థితి మనకి ఎందుకు రావాలి? జీవం గల దేవుని పిల్లలం మనం అప్పుల పాలైపోవడమా? జీవం గల దేవుని పిల్లలం మనం సరైన పరిస్థితి లేకపోవడమా? లేదో, నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. వచ్చు తరములు నిన్ను ధన్యుడు అంటారో, ధన్యురాలు అంటారో. ఆశ నీకుంటే 4 మాటలు చెప్తాను, చూద్దాం. కీర్తనల గ్రంథం 84:5. ఎవరు ధన్యులు? 4 మాటలు చెప్తాను, ఎక్కువ మాటలు చెప్పను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఒక చాలు. నీ వలన బలమునందు మనుష్యులు, నీ వలన ఎవరు ధన్యులంట? ఇప్పుడు అడగండి, ఎవరిస్తారు బలం? కదండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నాయనా, శాలేము రాజు ధన్యుడు ఎందుకు అయ్యాడు చెప్పండి? ఎక్కడ? ఆయన బలం ఇచ్చాడు కాబట్టి ధన్యుడాడు. నీ వలన బలము పొందు మనుషులు. మీలో ఎంతమంది అలా ఆయన బలం పొందారు? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా మిమ్మల్ని బలపరుస్తారు దేవుడు. మీరు దేవుని బలం పొందారు, మిమ్మల్ని దేవుడు లేపాడు, మీ చేయి పట్టుకున్నాడు. మన మంచిగా చెడ్డ ఇవన్నీ పక్కన పెట్టండి, ఆయన కృప చూపించాడు అంతే. ఆయన లోకం అంతా మనం చెడ్డాడు అన్నా సరే, దేవుడు మాత్రం రా బిడ్డ, నేను లేపుతాను రా. ఈడెవడో లేపేదేంటి, ఈడెవడో పడేసేదేంటి? మనల్ని ఎవడు మనం లేపాలేడు, ఎవరిని మన పాడయ్యనూ లేడు. యెహోవా వల్ల బలమునందు మనుషులు. దివ్య చెప్పాలి, ఎవరో ఎవరి దగ్గర నుంచి బలం పొందాలి? ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి బలం పొందాలి. దేవుని దగ్గర నుంచి బలం పొందాలి మనం యేసు నామంలో. వాళ్ళ ధన్యులంట. అదే అధ్యాయం 84:4 చదవండి. 84:4 చదవండి. నీ మందిరంలో నివసించే జనులు ధన్యులంట. స్తోత్రం చెప్పండి. నీ మందిరంలో నివసించే జనులు, నీ మందిరంలో నివసించే ధన్యులు. మీరంతా దేవుని మందిరం నివసించట్లేదా? మీరు ధన్యులంట. మొదట అంటాడు, దేవుని బలం పొందిన వాళ్ళు ధన్యులు, దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు. 3వ మాట చెప్తున్నాను, అదే అధ్యాయం 12వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎలా ధన్యులు అయ్యారు? ఆయన యందు నమ్మిక. మొదటి మాట. రెండో మాట. మూడో మాట. 106:3 చదవండి. 106:3. 106:3. నీ మందిరంలో నివసించే వారు ధన్యులు, నీ వల్ల బలం పొందిన వారు ధన్యులు, నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. తర్వాత న్యాయమును అనుసరించువారు, నీతిని అనుసరించి నడుచుకొని వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. ఎడతెగక నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. నువ్వు ధన్యుడు అవ్వాలి.
నువ్వు ధన్యుడు 4 పాయింట్లే. ఈ పాయింట్లు చెప్దాం అనుకున్నాను మీకు, కానీ అసలు సబ్జెక్ట్ అంతా దేవుడు చెప్పేసాడండి. ఆమేన్. నాకు తెలియదు అంతా, మీరంతా నా పిల్లలు. మీరు ఒకళ్ళొకళ్ళు ఏమనుకోకూడదు. మనమందరం దేవుని పిల్లలు. మనం ఏమనుకోకూడదు. అబ్రహాం అంటాడు, నీవు నేను బంధువులం, మన మధ్యలో కలహం ఉండకూడదు. మనం బంధువులం కాదు, రక్త సంబంధికులం. మనందరూ ఎవరు? మన మధ్యలో ఏముండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలహం ఉండడానికి వీల్లేదు. నీతిని అనుసరిద్దాం. చెప్పండి. నీతిని అనుసరించే వాళ్ళు ధన్యులవుతారు. నీతిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ ఏమవుతారండి? నమ్మిక ఉంచేవారు ధన్యులవుతారు. దేవుణ్ణే నమ్మి దేవుని మీదే ఆధారపడిన వాళ్ళు ధన్యులవుతారు. ఆయన మందిరంలో ఎప్పుడు ఎడతెక్కకుండా ఉంటారు సరే, వాళ్ళు ధన్యులవుతారు. ఆయన బలమునొందిన ప్రజలు ధన్యులు. 4 ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ప్రభు, నీ బలం నాకు కావాలి, నేను ధన్యుడిని అవుతానంటయ్యా. నీ బలం నాకు కావాలయ్యా. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఎవరి మీద నన్ను నమ్మిక పెట్టుకుంటే వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, మనం నిరుత్సాహం అయిపోతాం. వాళ్ళు గెలిచారు అనుకోండి, మనం ఉప్పొంగిపోతాం. ఇంతకీ ఏముండదు. వాళ్ళు గెలిచినప్పుడు మనకు ఒరిగేదే ఉండదు. వాళ్ళు ఓడిపోయినప్పుడు మనకే నష్టం తప్ప ఉపయోగం ఉండదు. కానీ ఒక్కని మేతర మాత్రం నమ్మకం ఉంటే మనకే అసలు మనం ఆయన ఓడిపోడుగా. ఓడిపోతాడా? ఆయన ఓడిపోతాడా? ఓడిపోడు. అంతేకాదు, ఓడిపోతున్న నిన్ను చెయ్యి పట్టుకుని గెలుపు మార్గం గుండా తీసుకెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. భయమే లేదు.